మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని నెల్లూరు రామ్జీనగర్లోని వారి నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని జైల్లో నిర్బంధించి రాక్షస ఆనందం పొందుతున్నారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. కావలిలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయటపెట్టేలా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ వారిపై అత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. Ali anak rawa. Oh ya mana target. Rawan. మూడో రోజు 50% మ్యాక్సిమం 80% అయిపోయింది. ప్రాబ్లం బాబు బాబు పోతున్నాడు. ప్రజాస్వామ్యం చనిపోయింది అనడానికి అనేక ఉదాహరణలు కనపడతా ఉన్నాయి. మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలను తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు, మా మీద కేసులు పెడతారు, మమ్మల్నే తిడతారు, మా మీద కేసులు పెడతారు. అసభ్యంగా పిల్లకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడుతూ కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూడా మరలా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలన్న ఒక ఆలోచన చేస్తాం. అయితే ఈరోజు మేమంతా కూడా ఒక 10 వెహికల్స్ ఒక 10 వెహికల్స్లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఉన్నాము, మీరు అధైర్యపడద్దని చెప్పడానికి మేము బయలుదేరితే నిన్నటి రోజున వాళ్ళు ఏం చెప్పినారు, మీరు కావలి టోల్ ప్లాజా కనుక దాటితే మీ తలల నరుకుతామని చెప్పి నిన్నటి రోజున కొంతమంది ప్రెస్లో మాట్లాడించినారు. సో మేము ప్రశాంతంగా అయినా కూడా మేము ఎక్కడ కూడా టెంప్ట్ కావట్లా. సో ప్రశాంతంగా వెళ్దాము,
ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇద్దామని చెప్పి ఆలోచనతో మేము ఉదయాన కనుక ఇక్కడ రెడీ అవుతా ఉంటే ఈరోజు ఉదయం నుంచి 7:30 నుంచే పోలీసులు ఇళ్ళ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చే పరిస్థితి, మీరు ఇళ్లలో నుంచి బయట రాకూడదని. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను అవతలని కొడతాను అని చెప్పినప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలన్నా, ఎవరినైతే కొడతామంటున్నామో అతన్ని అదుపులోకి తీసుకుంటారా? ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని కొడతానన్నప్పుడు నన్ను అదుపులోకి తీసుకోవాలా. ఎవరినైతే కొడుతున్నామని చెప్తున్నామో వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా? ఈ విషయాన్ని ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఒక్కటైతే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలే. మీరు ఏం చేస్తారో అన్నిటికీ సిద్ధపడ్డాం. మొట్టమొదటి రోజునే ప్రతిపక్షంలో పనిచేయాలంటే ఆ ప్రతిపక్షంలో పనిచేయడానికి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో, అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారన్నది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, నేను బాధ్యత తీసుకుంటా. కావలి దాకా వెళ్ళే క్రమంలో ఎక్కడైనా మా వల్ల చిన్న ఇబ్బంది జరిగినా, అవాంతరం జరిగినా, లేదా అక్కడ అనుకోని పరిస్థితులు ఏదైనా మా వల్ల జరిగినా నేను బాధ్యత తీసుకుంటానని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ప్రశాంతంగా మాతో పాటు రండి, మేము కావలికి వెళ్తాం, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వస్తామని చెప్పినాం, తప్పకుండా వెళ్తాం, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలియచేస్తూ ఉన్నాం. అలా కాదు కూడదు అని అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు. మేమైతే వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దీన్ని అడ్డుకుంటారన్నది కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. నాకు తెలిసిన సమాచారం మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కూడా చేసినట్టుగా విన్నాను. ఇంకా మిగతా విషయాలు పూర్తిగా కూడా తెలియలేదు ఇంకా.